కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని మండిపడ్డారు జనసేన పెదకూరుపాడు నియోజకవర్గ అధికార ప్రతినిధి అనంతనాయుడు. 4 నుంచి 5 అడుగుల తవ్వాల్సిన కృష్ణానదిలో 40 నుంచి 50 అడుగులు తవ్వడంతో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికార యాంత్రాంగం మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని దుయ్యపట్టారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే ఇంతకంటే దారుణ పరిస్థితులు వస్తాయని ఆరోపించారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని నియోజకవర్గాన్ని అక్రమ ఇసుక రవాణాగా ఒక ముద్ర వేస్తూ నియోజకవర్గంలో కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం కూడా అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఇసుక మాఫియా చేస్తున్న వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణానదిలో 5 నుంచి 6 అడుగులు తవ్వాల్సిన ఇసుక గుంతల్ని 40 నుంచి 50, 60, 70 అడుగులు తవ్వుతూ ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ అధికంగా డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్నట్లయితే కోర్టు కూడా న్యాయస్థానం కూడా తీర్పులు ఇచ్చాయి. ఇసుక రీచ్లో ఆపేయమని ఎన్జీటీ కూడా తీర్పు ఇచ్చింది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ కోర్టు తీర్పులు ఇచ్చిన చాలా రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క రీచ్ కూడా ఆపిన పాపాన పోలేదు అధికారులు. నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఇసుక అందని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికో తరలిస్తూ ఒక లారీకి 18 నుంచి 25, 24 టన్నులు ఇసుక తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఒక లారీకి ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు అండదండలతో 20 పోయాల్సిన లారీకి 20 నింపాల్సిన లారీని 50, 60, 70 టన్నులు వేసుకొని విపరీతంగా నిండా ఇలా పోసుకొని వెళ్ళి పక్క జిల్లాలో పక్క నియోజకవర్గాలు అమ్ముకునే